పవన్ కళ్యాణ్ గారు ఏదైతే బెంగుళూరులో మాట్లాడిన మాటలు ఏదైతే ఉన్నాయో, అంతకుముందు సినిమాల్లో హీరోలు అడవులను కాపాడేవాడు. ఇప్పుడు హీరోలు అడవుల్ని కొట్టి స్మగ్లింగ్ చేస్తున్నారు అని చెప్పిన మాటలు. ఒక అటవీ శాఖ మంత్రిగా అడవుల్ని కాపాడుకోవాలి, సంపదను కాపాడుకోవాలి ఆయన చెప్పిన మాటల్ని వక్రీకరించి సోషల్ మీడియాలో ఆయన మీద దాడి జరుగుతున్న పరిస్థితి. అంటే ఎలా చూస్తారు సార్? ఫస్ట్ నుంచి ఏమండి అల్లు అర్జున్‌కి సంబంధించిన ఏదో సంథింగ్ ఏమండి నేను ఒక చిన్న విషయం ఏవైనా ఉండొచ్చు. కానీ ఆయన ఒక అటవీ శాఖ మంత్రిగా హ్మ్. ఆయన చెప్పింది ఏంటి? ఆయన అటవీ శాఖ మంత్రిగా అడవి మొత్తం టోటల్ నాశనం అయిపోయింది. అడవి అమ్మ లాంటిది వన్యప్రా కాపాడుకోవాలి. అడవి అమ్మలాంటిది. హ్మ్. ఆ అడవిని కాపాడుకోవాలి. అడవి మొత్తం టోటల్‌గా ఎడారైపోయింది. వన్యప్రాణులు బయటకు జనారణ్యంలోకి వచ్చేస్తున్నాయి. ఇలాగ మొత్తం టోటల్‌గా అంతా పడిపోతే అటవీ శాఖ మంత్రిగా ఆయనకి మనసు బాధ అనిపించి ఆయన వెళ్తూ బెంగుళూరులో సిద్ధరామయ్య గారిని కలుస్తూ రాజ్‌కుమార్ గారిని గుర్తు చేసుకుంటూ పలానా 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 హీరోలు రామారావు గారు, నాగేశ్వరరావు గారు, రాజ్‌కుమార్ గారు, కన్నడ గడ్డ రాజ్‌కుమార్ గారు వీళ్ళందరూ 50 సంవత్సరాల చరిత్ర పలానా సినిమా అడవిని అడవి తల్లిగా అడవిని కాపాడుతూ సినిమాలు తీసేవారు. అడవిని మనం మెసేజ్ ఇచ్చేవారు. ఇప్పుడున్న హీరోలు మొత్తం టోటల్‌గా అడవిని కొట్టేసి అడవిని మొత్తం టోటల్‌గా స్మగ్లింగ్‌కి గంధపు చొక్కలు గాని, మొత్తం ఏనుగు దంతాలు గాని స్మగ్లింగ్ చేస్తున్న క్యారెక్టర్‌లో చేయడంలో మనం మెసేజ్ ఇస్తున్నాం అని అన్నారు. స్మగ్లింగ్ చేస్తున్నారు. మొత్తం అడవి తల్లి ఎడారైపోయింది. అరణ్యం జనసంచారం ప్లేస్లోకి మొత్తం టోటల్గా వన్యప్రాణులు వచ్చేస్తున్నాయి అనేది దాంట్లో చెప్పడం జరిగింది. దానికి పుష్ప టూ అంటారు. పుష్ప 2 సినిమా తీసారా, లేకపోతే ఇంకో సినిమా తీసారా, ఇంకో హీరోనా ఆయన అనలే. ఆయన అటవీ శాఖ మంత్రిగా అప్పుడు వచ్చేసి ఇప్పుడు వచ్చేసి అని చెప్పాడు. సినిమాకి సంబంధం లేదు, రాజకీయానికి సంబంధం లేదు. సినిమా అనేది వేరు, రాజకీయం అనేది వేరు. ఇంతకుముందు కూడా ఆయన ఎన్నోసార్లు చెప్పడం జరిగింది మీకు. సినిమా అనేది సున్నితమైనది, రాజకీయం అనేది డిఫరెంట్. రాజకీయంలో అల్లు అర్జున్ గారు ఆయన వ్యక్తిగతం ఆ రోజు అక్కడే అయిపోయింది. అలాగే నాగబాబు గారు అనేది వ్యక్తిగతం అయిపోయింది. అయితే అక్కడితో క్లోజ్. ఈ రోజు ఆయన అటవీ శాఖ మంత్రిగా చెప్పిన దాంట్లో కొంతమంది ఊరిక స్క్రోల్ చేసుకుంటూ ఏదేదో మాట్లాడుతున్నారు. నేను ఒక్కటే అడుగుతున్నా, అల్లు అర్జున్ గారి మీద మీరు మాట్లాడుతున్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు అన్నారని. అల్లు అరవింద్ గారు మొన్న ఆయనే కదా వెళ్ళారు అందరినీ తీసుకొని. బన్నీ వాసు గారు వెళ్ళారు కదా. బన్నీ వాసు గారు అల్లు అరవింద్ గారు పవన్ కళ్యాణ్ గారితో మొత్తం క్లోజ్గా మాట్లాడుకొని అన్నీ చెప్పి ఇండస్ట్రీ మొత్తం బాధ్యతనంతా అల్లు అరవింద్ గారికి అప్పచెప్పారు కదా. బన్నీ వాసు గారు అనౌన్స్ చేశారు కదా బయటికి. అల్లు అరవింద్ గారు అనౌన్స్ చేశారు కదా. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు అప్పచెప్పి సీఎం తీసుకెళ్తాను అన్నారు కదా. ఇంకెక్కడ విభేదాలు ఉన్నాయి? వాళ్ళ కుటుంబాలు ఒకటే. దయచేసి మధ్యలో మీరెందుకు చెడ్డవుతున్నారు? వాళ్ళ కుటుంబంలో చిన్న టీ కప్లో తుఫాన్లా చిన్నది ఏదో వచ్చింది. మళ్ళీ అంతా కుటుంబం అంతా ఒకటే. ఇది మెగా ఫ్యామిలీయే. మెగా ఫ్యామిలీలో అల్లు ఫ్యామిలీ రెండు ఒకటే. వాళ్ళు ఆల్రెడీ ఎవరి కప్ చెప్పారు? అల్లు ఫ్యామిలీ కప్ చెప్పారు. ఇప్పుడు వాళ్ళ సినిమాలు ఎవరు రిలీజ్ చేస్తున్నారు? అల్లు ఫ్యామిలీ చేస్తున్నారు. కనుక దయచేసి మీరు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రియాక్ట్ అయ్యి సినిమాని ఇబ్బంది పెట్టి ఆ నిర్మాతను ఇబ్బంది పెట్టకండి, ఆ డిస్ట్రిబ్యూటర్ని ఇబ్బంది పెట్టకండి, ఆ ఎగ్జిబ్యూటర్ని ఇబ్బంది పెట్టకండి. పవన్ కళ్యాణ్ గారు రాజకీయం కోసం మాట్లాడాడు. సినిమాకి సంబంధించి ఆ హీరోకి సంబంధించి ఇంకోకి సంబంధించి మాట్లాడలేదు. ఆయన అటవీ శాఖ మంత్రిగా ఆయన దాన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఇవన్నీ కూడా మొత్తం గంధపు చెక్క స్మగ్లర్స్ మొత్తం స్మగ్లింగ్ చేసుకుంటూ వన్యప్రాణులన్నీ వెళ్ళిపోతూ ఏనుగులను చంపేసి ఏనుగు దంతాలు కూడా మొత్తం టోటల్ స్మగ్లింగ్ చేస్తూ అడవిని ఎడారి చేసేది, అడవి తల్లిని మొత్తం ఎడారి చేసి ఆ నిండు నీర లేక ఆ వన్యప్రాణులన్నీ బయటకు వస్తున్నాయని ఒక బాధతో మాట్లాడిన మాటలే తప్ప ఆయన దాని మీద అటవీ శాఖ మంత్రిగా మాట్లాడిన మాటలే తప్ప ఏ హీరోని ఉద్దేశించి మాట్లాడిన మాటలు కావు. మనం అర్థం చేసుకోవాలా. మరి ఆయన అలాంటప్పుడు అరవింద్ గారికి ఎందుకు చెప్తాడు పగ్గాలు? బన్నీ వాసు గారు నేను చెప్పిన మాట కాదు ఇది. నేనేం కల్పించి చెప్పట్లా. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారో ఏం మాట్లాడారో బన్నీ వాసు గారు చెప్పిన మాట ఇది. అంటే ఆల్రెడీ ప్రాబ్లం సాల్వ్డ్. మధ్యలో మీరెందుకు? నాకు బాధ అనిపించింది. ఎస్కే అన్న గారు మాట అన్నాడు, అన్నయ్యకి దండం తమ్ముడికి పిండం అని. నాకు బాధ అనిపించింది. కానీ వాళ్ళకి బాధ అనిపించలేదు. వాళ్ళ కుటుంబం అంతా కూడా వాళ్ళకి ఏమో మళ్ళీ ఆల్రెడీ ప్రాబ్లం సాల్వ్ చేసుకున్నారు. కానీ అందుకే అంటారు భార్యాభర్తల గొడవల్లో కుటుంబాల గొడవల్లో మనం వెళ్ళకూడదు. వాళ్ళు చిన్న చిన్న తీకప్పులు తుఫాన్లు ఉంటాయి. కానీ కుటుంబం బాగుండాలి, కుటుంబం కలవాలనే కోరుకుంటాం. కుటుంబం బాగుండాలనే కోరుకుంటాం. వాళ్ళందరూ కలిసి ఉండాలనే కోరుకుంటాం. ఇండివిజువాలిటీ అందరితో కూడా ఎక్కడెక్కడ ఇబ్బందులు రాకూడదనే కోరుకుంటాం.
కనుక మనం అందరం ఫ్యాన్స్ అందరికీ మీకు ఒకటే చెప్తున్నా, సోషల్ మీడియా పెట్టిన వాళ్ళకి దయచేసి మీరు ఇవన్నీ మానుకోండి. ఇది పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు చెప్పారు, ఇప్పుడు బన్నీవాస్ గారు చెప్పింది కానీ అరవింద్ గారు చెప్పింది కానీ మీరు అర్థం చేసుకొని వాళ్ళ కుటుంబాల్లో ఇది ఆయన వాటిలో ఎక్కడ విభేదాలు లేవు, ఇది జనరల్గా చెప్పిన మాటలే, ఆయన అటవీ శాఖ మంత్రి గారిని మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి.